రెండైతే నేను నాలుగు. అమ్మ బాబా అమ్మ ఉన్నావే పోయేవే అంతటితో సరి పెట్టాడేమో. మరి ఏం చేసావు? సరే గోపీప ఎదురు బుదురు పెట్టి తెల్లవార్లు నువ్వేస్తా ఎప్పుడు నాకు అయిపోయినాక మొదలు అమ్మా అప్పుడెప్పుడో వేసుకుంటే ఇప్పుడెక్కింది ఏమి చెప్పమంటావే? అలా నేను సంపాదించిందంత సారాదిత్తులుగా జయించాడు గాని జేబులో నుంచి ఒక్క రూపాయి తీయలేదమ్మా. సంపాదన అలా అయిపోయిందమ్మా. అమ్మా వయసులో ఎంత గడించాను, వాగ్దాక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డలు రాలని శాపం అన్నది కదమ్మా. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఆ కామాక్షమ్మ, ఆ మీనాక్షమ్మ, ఆ సుబ్బమ్మ ఎవరు చెప్పారు నీకు? అమ్మా వాళ్ళు ఎవరు అనలేదే, మన పెద్దవాళ్ళు ఎవరు అంటుంటే విని అంటున్నారమ్మా. అంటుంటే వినుంటావా? పెద్దవాళ్ళకి పని పాట లేదమ్మా. కడుపు నిండా మెక్కి 4 కొప్పులు ఒక్క చోట అలా అరుగుల మీద చేరతాయి. ఏరి ఊళ్ళో ఉన్న సంగతులు లేని సంగతులు అన్ని వేలగా కావాలి. నువ్వేదో మేళాలు చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, మూట కడతాను అని వర్షం అయిపోతున్నారు. అమ్మి ఆ శాపానికి ఇప్పుడు పట్యం లేదమ్మా. ఎందుకంటే పూర్వం విటులు వయసు మళ్ళిన వారకాంతలను వాడిన పువ్వులు వాళ్ళ వాసన పిలిచి అలా పడవేసే. మరి ఇప్పుడు వారు ఇప్పుడు ఈ కుర్రకార. అవునమ్మా. ఈ కుర్రకార దగ్గర ఏముంది? ఏంటో ఎంసీ ప్యాకెట్లంట, గుట్కా ప్యాకెట్లంట, ఖైరీ ప్యాకెట్లంట, నవిలి 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 ఒంట్లో శక్తి అంతా బయట తీరా మంచం ఎక్కేసరికి పోతున్నారు. ఆ రోజుల్లో ఆయనే ఎవరమ్మా? కట్టం సుబ్బారావు గారే. ఏం చేసావురా? ఆయన మన ఇంటికి రాగానే ఒక కారా కిల్లి ఇచ్చి ఒక గ్లాసుడు పాలు ఇచ్చి మంచం ఎక్కించానంటే మంచం పట్లన్నీ కూడా అలా ఉండాలమ్మా పట్లు. ఇప్పుడు కుర్రకారు దగ్గరే ఉంది, బొడ్డు కింద సేర కట్టుకుంటే వేడే వీడు ఎవరే? ఆ కొండ ముచ్చి మొహోడే ఎవరే? ఆ గుడ్ల గుమ్మ ఆ అక్క పక్షి ముండా కొడికి ఎవరే? అమ్మా ఆయన అలాగనకే ఆయన ఈ పూట ఎవరో అప్పు అడిగినారటమ్మా, అందుకే వెళ్ళి ఉన్నారమ్మా. ఆ చెడిపోయిన ముండా కొడుకు ఎవరో అప్పు అడిగాడా? ఆయన ఎవరెవరో అప్పిస్తానన్నా. అవునమ్మా. ఆయన తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడమ్మా. నా చేతిలో పోస్తాను. తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడమ్మా. నువ్వు తీసుకొచ్చి నా చేతిలో పెడతావా? నేను తీసుకెళ్ళి నా భాష నీతో ఆ మాట ఈ మాట చెప్పి నీ ఒళ్ళో కూర్చొని కొట్టుకోవడం చూస్తున్నాడు దొంగముండగుడు. నువ్వు మొహంతో చెప్పలేకపోతున్నావు. నాకప్ప చెప్పు. శనగలు తిని చేయి కడుక్కున్నట్టు ముండగుడు శంకరగిరి మన్యాలు పట్టిస్తాను. అయినా ఈ విషయం తెలిసిందేమే? ఏమిటా ఏమిటా చెప్పవే? ఈ ముండా కొడుకు పని పాట లేకుండా తిరుగుతున్నాడని మనం పోలేరమ్మకు తల్లి గుడి అమ్మి కమిటీ వారే 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పించారు ముండావాడి. ఏదో ఒకలాగా బాగుపడతాడమ్మా. ఏమి వాడు బాగుపడితే ఇక్కడ సంతోషించేది ఎవరి? మనమే కదా. అవునమ్మా. ఈ మంచి పని ఎలగబెట్టాడు. ఏమిటది? ఆ 5 లక్షలు పెట్టి సైకిల్ కొన్నాడు అద్దె కొట్ట పెడదామని. సైకిల్ షాప్ అంటే బోలెడు లాభాలు ఉంటాయమ్మా అనుకుంటున్నావు కదమ్మా. ఆ సైకిల్ అని ఒక కొట్టులోకి వేసుకుని తాళం వేసుకుని మంత్రి గారితో ఓపెనింగ్ చేయిస్తాం అనుకున్నాడు. తీశాడు. ఎవరు తీశారా? అప్పులోళ్ళు తీశారు. ఎందుక ఆ సినిమా హాల్ సెంటర్ లో అన్ని అప్పులేగే ముండాకొడికి సైకిల్ ఎత్తుపోయారమ్మా. పాపం ఆయనకే మిగిలిందమ్మా. నువ్వు అంత బాధపడవద్దమ్మా. ఆయనకి నీకు నాకు పనికొచ్చేది ఒక్కడ మిగిలిందే. ఏమిటా? అవునమ్మా. ఏమిటా చెప్పవే? పంపు తీసుకుని ఆయన ఏం చేసుకుంటాడమ్మా? నా పిచ్చి కూతురా, అసలు ఉన్న పనంతా కూడా పంపుతోనే ఉంది. నువ్వు నేను డబ్బులు అడిగినప్పుడు నీకు నాకు మధ్యలో పెట్టి అయినా బాగుందానికి ఒక మొగుడు లారీకి ఒక డ్రైవర్ అన్నట్టు మనకెందుకే వాయు వరుసలు వెళ్ళ చెరువులకు బిడ్డల పైన వల్ల రాజకీయ నాయకులు పార్టీ జెండాలు మార్చినట్టుగా మనం వారానికి ఒక మగవాడిని మార్చాలి. అదే మన వృత్తిలో ఉన్న ధర్మం. అవునా అమ్మా? చెప్పవే?
ఇంకేం చెప్పని ఏం ఈ రోజు డబ్బుతో వస్తా అన్నాడు కదా. అవునమ్మా వస్తానన్నాడు. వస్తానన్నారమ్మా. ఈ రోజు డబ్బుతో వస్తే సరి కదా. అలాగేనే. లేకపోతే ముండా కొడుకుని పోలేరమ్మ తల్లి జాతరలో ఏడపోతుని కోసేది. ఆడుకో పాడుకో. అలాగేనే. కానీ నాకు కావాల్సింది రూపాయి. ఈ సత్తా నేను ఎరుగుతుంది కానీ నేడో రేపు నేనే చెప్తాను, నువ్వు పోరకుండవే. అరా సరే. విషయం చెప్పకుండానే లోనికి వెళ్ళిపోయానే. ఏమాటమ్మా? ఏమిటా చెప్పమంటావా? చెప్పమ్మా. పట్టవలసిన చేప పైకే వచ్చిందన్నట్లుగా అదృశ్యములను కోరుకుంటూ మరి ఇంటికి ఎదుర్కొంటూ వచ్చిందమ్మా. ఏమిటది? ఏమిటా? అవునమ్మా. ఏమిటా? చెప్పవే. మన ఈది చివర చివర అప్పారావు గారు ఉన్నారు, చూసావేమి? చూసానమ్మా. ఆయన కొడుకు సుబ్బారావు గారు లేరేమి? చూసానే. చూసావు కదా? చూసానమ్మా. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ సుబ్బారావు గారు తెలగపిండి తిన్న కుక్క పిల్లలాగా మన ఇంటి చుట్టూ ఏదో పన్నుండి వచ్చుంటాడే అమ్మా. ఏమి వీళ్ళందరూ మన ఈదులకు ఎందుకు వస్తూ ఉంటారే? ఎందుకు వస్తారే? వాళ్ళకు ఎందుకు వస్తూ ఉంటారు, మనం అందుకు రాణిస్తూ ఉంటాం. అది నీకు తెలియదే గాని 60 సంవత్సరాలు పైపడిన వారైనా సరే మన ఈదులో అడుగు పెట్టేసరికి కింద నుంచి పైకి ఉడుకు రక్తం దానిని ఒలపు రోగం అని అన్నారే. ఎలాగమ్మా? ఎలాగా? ఒలపు రోగము పుట్టని వాడు దాని వాడకే రాడు, వస్తే వచ్చిపో వాడు మన ఎంత కన్నెత్తి చూడడు. వాడి మన ఎంత పండ్రో తగునే వినవే వినవే చుట్టామని మాటవే ఈసారి ఆ సుబ్బారావు గారు వచ్చినప్పుడు మన కొత్త మేడ మీద పిట్టగోళం పక్కన నుంచి ఒక్కసారి అలా తలుక్కుమని అమ్మా సెల్ ఫోన్ టవర్ లా నువ్వు కొంచెం చూపించవే. ఇక్కడ టవర్ అయితే ఉందమ్మా, టవర్ లో సిగ్నల్ లేదు. ఎక్కడ బిగించి కట్టాను కాబట్టి ఇలా బొమ్మలాగా కనిపిస్తున్నాడు. ముడి పెనే కనుక పైన పఠానల
చోట నన్ను చూస్తే ఉషారుమంటూ వచ్చాడు, ఉసూరుమంటూ. అయ్యయ్యో నువ్వు కనిపించమ్మా. ఎలాగమ్మా? ఎలాగంటే చెప్పమ్మా. నవ్వుచూ, నవ్వుచూ వాళ్ళు చూపుల మెదడు నాగవలెను. ఏది వాళ్ళు చూపులు చూడవే ఒక్కసారి. అవి వాళ్ళు చూపులా మరి ఏమంటారే? సావు చూపులా ఏదో గులుగులు మమ్ముతున్న గొడ్డులాగా. అమ్మా నాకు అలాగే వచ్చే. వాళ్ళు చూపులు అంటే ఎలాగమ్మా? బ్రహ్మగారి నువ్వు పుట్టు నువ్వు రిమ్మ తగులు అన్నట్లుగా ఆ సుబ్బారావు గారు వచ్చి మన వాకిట్లో నుంచొని అడుగుతామా వద్దని ఆలోచిస్తూ ఉంటాడమ్మా. అప్పుడు వయ్యారంగిలా నుంచోవాలి. అమ్మా దానికి అర్థం ఏమిటి? ఈ వేలుకి అర్థం ఏమిటమ్మా? ఈ వేళ్ళు ఉన్నాయి చూసావు? చూసాను. లోనక రండి అబ్బో. రండి రండి. రండి అని మరి వచ్చిన పని అయిపోయిందిగా. పొండి పొండి అమ్మో. పొండి. దీనికి ఎంత అర్థం ఉందమ్మా? అప్పుడు ఆ పౌడు సంఖ్య కొస తీసి ఏది ఒక్కసారి నిలబెట్టవి. అమ్మ పడిపోయిందే. పడిపోయింది. అవునమ్మా. మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించమ్మా. అయ్యో పడిపోతుందమ్మా. పడిపోతుందన్న అవునే. సుబ్బారావు గారిని వదిలేస్తావేమో నువ్వు. ఏమమ్మా? ఎంత పడిపోయిందని సరే ఆ. మన వాకిట్లోకి వచ్చి మనల్ని చూసేసరి ఇదిగో అమ్మా నీ అనుభవం ముందు నా అనుభవం ఎంతమ్మా? అప్పుడు ఈ కొసరు పట్టుకుని ఇలా మెలేస్తూ ఉండాలమ్మా. అమ్మా చీర చెంగు చిరిగిపోతుందమ్మా. ఇక్కడ చీర తిరగదమ్మా. మరి? ఆయన నరాలు జూ జూ జూ. అవునా? అప్పుడు పై పంటితో కింద పెద్దని పెట్టి ఈ కంటితో 3 సార్లు ఆ. అబ్బో అమ్మా. కనుక ఈ కంటి చూపైన గుండెల్లో రామబాణం లాగా టక్కు 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 అనుకుంటాడు. అబ్బా. అప్పుడు ఆయన గారు చూస్తూ ఉండగా ఏ? ఆ జడలో నుంచి ఒక్క పుష్పం తీసి తీసి అలా వాసన పిలిచి అలా పడవేసి దీనికి నువ్వు అర్థం మేడ ఏంటి? మీదకి వెళ్ళిపోవాలి. ఎందుకే? దానికి అర్థం ఏమిటంటే చెప్పమ్మా. ఏమండి సుబ్బారావు గారు ఆ. మీరు నాకు నచ్చారండి. వచ్చారండి. నేను గనక మీకు నచ్చితే నచ్చితే మేడ కింద మమ్మ ఉన్నది. మమ్మతో మాట్లాడండి. బేరం కుదిరించి మేడ మీద పంపించుద్ది. పని చూసుకొని పక్కదాన్ని అమ్మా, వెళ్ళిపోయి దీనికి ఎంత అర్థం ఉందా అమ్మా? తగ్గి తగ్గి. తగిలి వెనుకకు తగ్గవలయు. దగ్గన్నా ఏమన్నా దగ్గు తగ్గవే. ఆ, తగ్గుతానమ్మా. ఏమే ఈ దగ్గు కనుక సుబ్బారావు గారు చూశాడంటే చూస్తే? మళ్ళీ కరోనా వెనక్కి తిరిగి వచ్చింది అనుకుంటాడు. అవే మాటలమ్మా. లేకపోతే ఏమిటి ఏమిటి? దగ్గు అంటే దొంగ దగ్గు తగ్గాలి. ఎలాగమ్మా? ఇదిగో ఒళ్ళంతలా బిగబెట్టాలమ్మా. అమ్మో బిగబెట్టి పెట్టి అమ్మో అమ్మో దీనికి అర్థం ఏంటమ్మా? ఇటుల ఆకర్షణము చేయు ఇటుకులివే. తక్కు చెట్టు పొర తక్క జన్మ తరగము. తక్కు చెట్టు పొర తక్క జన్మ తరగము. తక్కు చెట్టు పొర తక్క జన్మ తరగము. అమ్మా ఏమిటి ఆ 2 కళ్ళు అలా కొట్టుకుంటున్నావు? టక్కు టిక్కు టక్కు టిక్కు అని. 2 కళ్ళు కొట్టానే. అవునమ్మా. ఈ కన్నేమో ఇటువైపు వారికి, అబ్బా ఈ కన్నేమో ఇటువైపు వారికి. అలాగా? ఇక వేలు చూసావు. ఆ. మనము ఆడవరమా, అవునమ్మా. అందుట్లో వేసినమా. అవునే. మన వ్యాపారానికి గుట్టు మట్టు ఉండొద్దేమి. అవునమ్మా. ఆ దారే కేకేసాం అనుకో, కేకేస్తే? ఇది ఎక్కడ 5 రూపాయలు బేరవా అని చెప్పేసి మన అబ్బో. ఇంట్లో చూడరు. అవునా? అందుకని అందుకని? ఇలాంటి పండగలకు పండుగలకి పట్టణం నుంచి వచ్చే కుర్రకారు ఉంటారు. ఉంటారు. గ్రామంలో మొహోర సంగతి తిరిగే పెద్ద మనుషులు ఉంటారు. ఉంటారమ్మా. అమ్మి అమ్మా. 10వ తరగతి తప్పి నిక్కర్లు వేసి తిరుగుతూ ఉంటారమ్మ కుర్రకారు. అవును. ఏమి తోచక మన ఈదులో తిరుగుతూ ఉంటారు. బయట చెప్పులు ఉన్నాయి అనుకో, ఉన్నాయనుకో. అమ్మో వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంటికి చూస్తే కొడతారు అని చెప్పేసి మన ఇంటికి చూడరమ్మ. అవునమ్మా. అందుకని వయ్యారంగా ఇలా నుంచొని నుంచొని ఈ చెయ్యిలా పెట్టి పెట్టి, ఈ వేలులా పెట్టి పెట్టి, లోన ఎవరు లేరు, లోనకర ముండ కొడక, లోనకర ముండ కొడక, అమ్మా. లోనకర ముండ కొడక. అబ్బా అమ్మా దీనికి ఎంత అర్థం ఉందా అమ్మా? ఏమి అమ్మా ఆ ఎర్ర పట్టు చీర కట్టుకోమంటే ఎప్పుడు తలుపులు బలుపులు తలుపులు బలుపులు. ఎరుపు అంట. ఎరుపులో ఏముందమ్మా? ఎరుపులో ఏముందా? అవునే. అసలు ఈ ఎరుపును చూస్తే ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఆగిపోవాలి. అవునా? ఎర్ర చీర కట్టుకుంటే ఈ ఒంటికి ఈ ఇంటికి ఆ వచ్చాయన కంటికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అవునా? ఎరుపులో పడితే ఎటువంటి ఎర్రివాడైనా అలా ఇరుక్కుపోడే. ఇరుక్కుపోతాయి. ఆహా. అన్ని నేర్పాలండి గురువు గారు. ఏమ్మా? ఏమి చెప్పు. వాళ్ళు జడేసావు బాగానే ఉంది. చేస్తున్నాను. అసలు బిల్ల పెట్టుకుంటూ మర్చిపోయేవి. బిళ్ళ నాకెక్కడితే? బిల్ల నాకెక్కడిది? అంటే నీ దగ్గర బిల్ల లేదా? లేదే. చాలు కూడా ఉంటాయి. నీ
దగ్గర లేకపోతే నా దగ్గర లేదు బిల్ల. నీ బిళ్ళ నాకెప్పుడు చూపించావమ్మా? అయ్యో, నా బిల్ల 1/2 మందాన్ని ఉండేదమ్మా. అబ్బా, ఎవరు ఎవరు చేయించారమ్మా? కవసాల పిచ్చి వేశారు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన గారు పోతూ 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 చేయించలే బిల్ల. ఎలా చేయించారమ్మా? 1/2 మందాన్ని పెట్టి దానికి చుట్టూ తెల్లరాళ్ళు పొదిగి మధ్యలో కుంకుడి గింజంటే ఎర్రరాయి పెట్టాడు. అది పెట్టుకొని నేను ఈ లైటింగ్ వెళ్తున్న నాట్యం చేస్తూ ఉంటే చముక్కు 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 అంటూ ఆ రోజుల్లో ఆ పిల్ల చూడాలంటే ఆ కంసాల పిచ్చి వేసారు గారికి ఒక్కాయలకి దైన్యం అమ్మా. ఇప్పుడు ఎప్పుడన్నా బజార్కి వెళ్తూ ఉంటానా కుర్రకారందరూ అట్లా ఎగబడి చూస్తున్నారు చూసావా? అలాగే పిల్ల చూపించవా పిల్ల చూపించవా పిల్ల చూపించవా పిల్ల చూపించవా ఎంత చూపించరాదు? ఎందుకు చూపిస్తానే? ఏమ్మా? ఒకవేళ నేను చూపించిన వాళ్ళు 2 సీసాల మందు తాగిన ఆ బిల్ల చూడంగానే మోచొచ్చు కింద పడిపోడు. ఆ బిల్ల కనుక నువ్వు పెట్టుకుంటే వచ్చే సుబ్బారావు గారి కళ్ళన్నీ కూడా నీ మీద చిత్తన్న బజార్కి పంపాను. ఏమిటి మాయదారుకుంటా ఏం ఆగం చేస్తుందో తిరణాల్లో ఎవరు ఏం ఆగం చేస్తున్నారు? అమ్మా నేను బజార్ పంపుతాను నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. ఏమైంది పంపిస్తాను? అమ్మా నేను బజార్కి అబ్బా అంటుందా? ఏమిటి ఎర్రమని ఎర్రమట్టి ఏమిటి? ఎర్రబెట్టి ఏంటమ్మా అక్కడ పూలు కోస్తూ ఇలా ఎల్లకెళ్ళ పడిపోయా. పూలు పోస్తే వెనకన్నారు పడిపోయావా? ఇలా ఎల్లకెళ్ళ పడిపోయా. లేదు తిరణాలు లేదు ఆగం జరుగుతుంది లేదమ్మా ఏం జరగల. అమ్మా నేను తిరణాలకి వెళ్తే ఇదిగో ఈ కుర్రాళ్ళు మొత్తం కూడా నన్ను చుట్టేశారమ్మా. ఏమన్నారే? అమ్మ వాళ్ళందరూ నా వెనక తిప్పుకొని ఒక ఆట ఆడిచ్చానమ్మా. నీటిలో చేపొచ్చి